ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యభామాదేవి అడగకూడని రకంగా ద్రౌపదీదేవిని ఒక ప్రశ్న వేయడం, ఆవిడ అడిగిన ప్రశ్నకి ద్రౌపదీదేవి సత్యభామాదేవి ఇంకా కూడా పరిణితి చెందలేదు, అమాయకురాలు అని చెప్పి అనుకుని తన ముఖంలో ఎటువంటి వికారం లేకుండా ఆవిడ అడిగిన ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ. ఇది నిజంగానే తల్లిదండ్రులందరూ కూడా పెళ్లి కావాల్సిన పిల్లలకి, పెళ్ళైన పిల్లలకి భర్తలతోటి సరిగా ఉండకుండా వాళ్ళని తీసిపడేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వినిపిస్తే చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి మాట్లాడడం మొదలుపెట్టింది. ఆవిడ అన్నారు, నన్ను దుష్టమైన స్వభావం కలిగిన వనితల గాట కట్టావు, అంటే ఆ వనితలతో పోల్చావు. నీచమైన స్వభావం ఉండే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి స్వభావాన్ని నా యందు ఆరోపించి మాట్లాడవు. ఇది తగదు. నీవు అలా మాట్లాడకూడదు. నేను అటువంటి నీచమైన స్వభావం ఉన్నదానిని కాను. మా అన్నయ్య కృష్ణ భగవానుడు పురుషోత్తముడు. ఆయన చాలా విశాల హృదయుడు, పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడి కీర్తిని నిలబెట్టవలసిన అవసరం భారీగా నీకు ఉంటుంది. నువ్వు వేసిన ప్రశ్నను బట్టి నాకు ఒకటి అర్థమవుతోంది. అసలు మా అన్నయ్యకు భారీగా నీవు తగినదానవు కాదు. నీకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నా యందు చాలా నీచమైన స్వభావాన్ని ఆరోపించావు. అలా ప్రవర్తించకూడదు. అసలు నీకు అవతల వారిని ప్రశ్న వేయడమే చేతకాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినవలసింది అంది. అంటే ఇప్పుడు సత్యభామాదేవి ఏ స్థాయికి వచ్చి వినాలి అంటే, తన భార్య స్థానం విలువ ఏమిటో, దానికి ఉండవలసిన అర్హతలు ఏమిటో, తనకు ఉన్నవి ఏమిటో బేరీజు వేసుకుని కనీస అర్హతలను సంపాదించుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి స్థితిలో వినాలి. మళ్ళీ ద్రౌపదీదేవి అన్నారు, నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేశావు. మంత్రాలు వేస్తావా, మందులు పెడతావా, ఇంద్రజాలం చేశావా, వాళ్ళకి ఇష్టమైన భూషణాలు ధరిస్తావా, వాళ్లకు నచ్చిన చీరలు కట్టుకుంటావా, వాళ్ళు వశవర్తులు అయ్యేటట్టుగా నువ్వు ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటావా అని అడిగావు. నేను మంత్రము, తంత్రము, ఔషధ ప్రయోగము ఇటువంటివి చేసి భర్తను వశం చేసుకునేదానని కాను. భర్త వలన పొందవలసినది ప్రేమ. ప్రేమను పొందడానికి ఔషధాలు లేవు. ఆవిడ వేసిన ప్రశ్నలో దోషం ఎక్కడ ఉందో ద్రౌపదీదేవి బయటపెట్టేసింది. దాంపత్య జీవనం గురించి అంత అద్భుతమైన ప్రతిపాదన చేసిందండి ఆవిడ. దాంపత్యం అంటే ప్రేమ. ప్రేమ అనే మాటకి అర్థం ఏంటంటే, అవతలి వారిలో ఉన్న బలహీనతలు బాగా తెలిసి కూడా తనకు ఉన్న బలం చేత ఆ బలహీనత వలన పక్కవారు ఇబ్బంది పడకుండా కమ్ముకుని రావడం, అంటే దానిని బయటపడకుండా ఉండేటట్టుగా చూసుకోవడం. భర్త యందు చిన్న బలహీనత ఉన్నట్లయితే అది బయటపడకుండా భార్య దానిని కమ్ముతుంది. భార్య యందు ఒక చిన్న బలహీనత ఉన్నట్లయితే అది బయటపడకుండా భర్త కాచుకుంటాడు. అలా చూసుకునే వాళ్ళే ఉండడానికి కారణం ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ యందు ప్రతిఫలాపేక్ష ఉండదు. అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఉండాలి. ఈ ప్రేమ వలన త్యాగభావన వస్తుంది. ప్రేమ లేకపోయినట్లయితే అసలు దాంపత్యం అనే దానికి అర్థమే లేదు. ప్రేమ అన్నదానికి అర్థం ఏమిటి అంటే, ఎప్పుడూ అవతలవారి సంతోషం కోరుకోవడం. అవతలవారు సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి, అవతలవారు నా మాట వినేటట్టుగా ఉండాలని కోరుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఇక్కడ మనం పట్టుకోవాలి. దాంపత్య జీవితంలో ఏ కారణం చేతనైనా భార్యను భర్త, భర్తను భార్య వశం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దాంపత్యం అని అనడానికి అవకాశమే లేదండి. దాంపత్యం నందు ప్రేమ ఒక్కటే అవసరం. ఎందుచేత ప్రేమ అవసరం అవుతుందో దానిని ద్రౌపదీదేవి మనకి ముందు ముందు వివరణ చేస్తుంది. అసలు ప్రేమ కలగాలి అంటే యువతల వాళ్ళు ప్రేమగా ప్రవర్తించడం రావాలి. ప్రేమ అనే మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రతిఫలాపేక్ష ఉండదు. ప్రేమ అనేది మహోత్కృష్టమైన భావన. అది స్వచ్ఛందంగా వ్యక్తం అవుతుంది. అది బలవంతంగా తీసుకునేది కాదు. గౌరవం, ప్రేమ ఇవన్నీ స్వచ్ఛందంగా ప్రవహిస్తాయి. మనం కావాలి అంటే ఇచ్చేవి కాదు, వద్దు అంటే ఆగేవి కాదు. మా అన్నయ్య సంపూర్ణ పురుషుడు. ఈయన పక్కన నీవు నిలబడ్డావు. అసలు నీకు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైందా సత్యభామ అని అడిగింది. ఎంత గంభీరమైన ప్రశ్న వేసిందో చూడండి. ద్రౌపదీదేవి మాట్లాడిన మాటలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ప్రతి వాళ్ళకి కూడా అవసరమే. అంత గొప్పగా మాట్లాడగలిగిన స్వాధ్వీమణులు వాజ్మయంలో మెరుపులండి. అలా మహాభారతంలో ద్రౌపదీదేవి మాట్లాడుతుంది. రామాయణంలో, శ్రీరామాయణంలో అనసూయమ్మ, సీతమ్మ మాట్లాడారండి ఆ రకంగా. ద్రౌపదీదేవి అంది, అలా ప్రేమను బలవంతంగా వశం చేసుకోవడం సాధ్యమా? ఓ పిచ్చి సత్యభామ, నీవు అనుకుంటున్నావు కానీ ఆ ఆలోచన భార్యకు రాగానే భర్త దూరం అయిపోతాడు. ఎందుకు దూరం అయిపోతాడో తెలుసా? భార్య ఇటువంటిది అని తెలిస్తే ఆమెతో కాపురం పాములతోటి పొత్తు అని అనుకుంటాడు. భార్య తనను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని భర్తకు తెలిసిపోయినట్లయితే
ఈమెకు ప్రేమ కాదు నా మీద ఉన్నది, ఈమె నన్ను వశవర్తుణ్ణి చేసుకోవాలని అనుకుంటుంది అని తెలిసిన నాడు తను దూరంగా జరుగుతాడు. అతను దూరంగా జరిగితే ఆ దాంపత్యం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాము, అది సర్వనాశనం అవడానికి ఉపయుక్తమైన ప్రతిపాదనని నీవు నన్ను అడిగావు. పైగా నీ దగ్గర అటువంటి యుక్తులు ఉన్నాయా అని నన్ను ఒక నీచకాంతగా మాట్లాడావు. కాబట్టి సత్యభామ దాంపత్యం నందు ఒకళ్ళని ఒకళ్ళు వశం చేసుకోవాల్సిన అవసరం రావాల్సిన స్థితి ఉండనే ఉండదు. ద్రౌపదీదేవి ప్రేమ అన్నమాటకు అర్థమేమిటో, ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించాల్సి ఉంటుందో చెబుతోంది. నా భర్తలు వేరొక కాంతను కోరుకుని ఆ కాంతతో క్రీడిస్తే నేను మనసులో అలక పెట్టుకోను అంది. ఇది వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది కదండి. లోకంలో అందరికీ అన్వయం అయ్యే ధర్మం కాదు, కానీ క్షత్రియులు యందు దక్షిణ నాయకత్వం అని ఒక మాట ఉంటుంది. దక్షిణ నాయకత్వం అన్న మాట ఉంటే కుటుంబాల యందు మాత్రమే ఈ ఆచారం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అనే మాటకి అర్థం ఏంటో తెలుసా అండి? వంశంలో పరంపరానుగతంగా ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించే క్షత్రియ కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ అలవాటు పూర్వం రాచరికం చేసే రాజులకు ఉండేది. మళ్ళీ అటువంటి కుటుంబాలలో పుట్టినప్పటికీ నేను ఏకపత్నీ వ్రతుడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో చాలామందికి దక్షిణ నాయకత్వం ఉందండి. చాలామందికి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. ఇందుకు దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. రామచంద్రమూర్తిని ఎంతోమంది వలసి వచ్చారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని. ఆయన ఎంతటి అందగాడంటే ఆయన పురుషులు కూడా ఆయన్ని మోహించారట. అంతటి అందగాడు. అయినా ఆయన ఏకపత్ని వ్రతుడు. తాను ఒక పత్నికే కట్టుబడతాను అని చెప్పాడు. జీవితాంతం అలా కట్టుబడ్డాడు. ఇది ఇప్పుడున్న ఆచారం కాదు, ఒకప్పటి ఆచారం. కాబట్టి ద్రౌపదీదేవికి అది ధర్మం అయింది ఆ కాలం, ఆ యుగంలో. ఆమె పతులు దక్షిణ నాయకత్వం ఉన్న పతులు. అందుకే ధర్మరాజు గారికి 2 భార్యలు ఉన్నారు. భీమసేనుడికి ఉన్నారు. భీమసేనుడికి హిడింబ అనే భార్య వలన ఘటోత్కచుడు పుట్టాడని తెలుసుకున్నాం కదండి. అర్జునుడికి సుభద్ర ఉంది. ఆమె వలన ఆయనకి అభిమన్యుడు పుట్టాడు. నకుల సహదేవులకు వేరే భార్యలు ఉన్నారు. కానీ ధర్మపత్ని మాత్రం ద్రౌపదీదేవియే. కాబట్టి దక్షిణ నాయకత్వం ఉన్న క్షత్రియ కుటుంబానికి మెట్టిన దానను కనుక, అది వారికి అధికారంగా వచ్చింది కనుక, వాళ్ళు ఇతర కాంతులతో కలిసిన వాళ్ళ ధర్మం తప్పలేదు కాబట్టి నా మనసునందు కుంగను అని చెప్పింది. ఇప్పుడు ఈ ధర్మం లోకంలో లేదనే చెప్పాలంటుంది. కాబట్టి ఇది అందరికీ అన్వయం అయ్యేది కాదు. కాబట్టి ఇంకొకసారి చెప్పడం అవుతుంది. ఇలా ఉండమని ఏ భర్త ఏ భార్యను అడగడానికి అవకాశం లేదు. ద్రౌపదీదేవి చెప్పింది కాబట్టి నేను అలా ఉన్నా నువ్వేం బాధపడకూడదు, అది మహాపతివ్రత లక్షణం అని మగవాళ్ళు అనడానికే వేలలేదు. ఏదైనా ఒక విషయాన్ని భర్తతో మాట్లాడేటప్పుడు భర్తను గురువుగా భావన చేస్తాను అంది ఆవిడ. అంటే ఒక గురువు ఏ రకంగా చెబుతాడో ఆ రకంగా భర్త చెప్పిన మాటకి ఆవిడ గౌరవం ఇస్తుంది. అది ముఖ్యంగా ఉండాల్సింది. లోకంలో ఒక సాంప్రదాయం ఉందండి. యోమే భర్త సమే గురువు. గృహస్థాశ్రమం ప్రవేశం చేసినప్పుడు భర్త ఎవరు అంటే భర్త గురువు. భార్యకు ఆయన ఉపదేశం చేసేయచ్చు. ఇంకా గురువుగారు ఉపదేశం చేయవలసిన అవసరం లేదు. అసలు యథార్థానికి దంపతులలో ఎవరికైనా ఉపదేశం చేయవలసి వస్తే భార్యకు గురువుగారు ఉపదేశం చేయనక్కర్లేదు. భర్త ఒక్కడికే చేస్తాడు. భర్తకు ఉపదేశం చేస్తే దానిని భర్త కొంతకాలం అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని భార్యకి ఇవ్వాలి. స్త్రీకి సహజంగా భర్తే గురువు. గురువు అంటే పెద్దవాడు, అన్నిటా పెద్దవాడు. భర్త వయసునందు కూడా పెద్దవాడై ఉండాలి. వయసునందు భర్త పెద్దవాడు కాకపోయినట్లయితే చాలా ప్రమాదాలు ఉంటూ ఉంటాయండి. ధిక్కరించే అధికారం చిన్నవాళ్ళకు వస్తుంది. తనకన్నా పెద్దదానితో సంగమం అవాంఛనీయం. అందుకని ఆయనకి ఆయుర్దాయం ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి భర్త పెద్దరకం ఉన్నవాడైతే తప్ప కుదరదు. కానీ జ్ఞానానికి సంబంధించిన గురుత్వం వేరు. అది ఎందులో చెల్లుతుంది అంటే విషయ పరిజ్ఞానం కలిగిన ఉన్నవాడు గురువుగా ఉండడంలో గురువుగారు చిన్నవాడుగా కూడా ఉండవచ్చు. భర్తకు అన్వయం అయిన న్యాయం బయట లోకంలో గురువుకు అన్వయం అవ్వదు. కాబట్టి గురువుగారంటే తనకంటే పెద్దవాడే అవ్వాలి అని లేదు. కేవలం భర్త గురువుగా ఉన్నప్పుడు మాత్రమే తనకంటే పెద్దవాడై ఉండాలి. వయసులో చిన్నవాడు అయినటువంటి వాడిని భర్తగా స్వీకరించకూడదు. కానీ జ్ఞానం విషయంలో వయసులో చాలా చిన్నవాడు కూడా గురువు అవుతూ ఉంటాడు. ఆయనకి వయసులో చాలా వృద్ధులు కూడా శిష్యులు అవుతూ ఉంటారు. అందుకని సమాజంలో గురుత్వాన్ని జ్ఞానం కలిగిన వాడు వృద్ధుడు. భార్యాభర్తల్లో భర్త పెద్దవాడై ఉండి తీరాలి. కాబట్టి ఈవిడ అంటున్నారు, నా భర్త నాకు చెప్పదగ్గవాడు. ఏ విషయంలోనైనా ఆయన నాకు చెప్పదగ్గవాడు. నేను కూడా చెప్పదగిన దానినే. కానీ భర్తకు చెప్పేటప్పుడు అనునయంగా చెప్పాలి. అందుకే భార్య భాష కావ్య భాష అంటారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఎవరి భాష వాళ్ళే వాడాలి.
ఒకరి భాష ఇంకొకరు వాడకూడదు. లోకంలో అది ఒక మర్యాద. వేదం రాజభాషలో ఉంటుంది. బ్రతిమాలి మాట్లాడవలసిన అవసరం రాజుకు ఉండదు. రాజు ఏదో ఒక మాట చెబుతాడు, అది శాసనం అయిపోతుంది. పౌరాణిక భాష మిత్రభాష. స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో మాట్లాడితే దానిని మిత్రభాష అంటారు. పురాణం అలా మాట్లాడుతుంది. అందుకే పురాణాలు వింటూ ఉంటే మనకి ఒక స్నేహితుడు మనకి ఎంత మంచి చెప్పాలో అంత మంచి చెబుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ప్రియుడు ప్రియురాలతో మాట్లాడితే ఎంత అనునయంగా మాట్లాడతారో అంత అనునయంగా మాట్లాడితే అది కావ్య భాష అంటారు. కావ్యం అలా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే కావ్యం పురాణంలా ఉండకూడదు, పురాణం వేదంలా ఉండదు, వేదం కావ్యంలా ఉండదు. వేదం వేదంలాగే ఉండాలి, కావ్యం కావ్యంలాగే ఉండాలి, పురాణం పురాణంలాగే ఉండాలి. ఎవరి భాష వాళ్ళది, ఒకళ్ళ భాషను ఒకళ్ళు అనుకరించకూడదు. కాబట్టి నేను ఎప్పుడూ అహంకరించను. ఎందుకు అహంకరించను అంటే నన్ను నేను వశవర్తురాలిని చేసుకున్నాను. అందుకే ఆమె బహువచన ప్రయోగం చేస్తుంది. భర్తను ఏమండి అని పిలుస్తుంది, ఆయన నువ్వు అంటాడు. అలా పిలవడం భార్యకి ఆయుర్దాయకారకం. ఆమె 10 కాలాల పాటు బతకాలని కోరుకుంటే భర్త భార్యను నువ్వు అని సంబోధించాలి. కానీ భర్త 10 కాలాలు బతకాలి అంటే భార్య తప్పకుండా భర్తని ఏమండి అనే పిలవాలి. ఈ రోజుల్లో పేర్లు పెట్టి పిలుచుకోవడాలు, ఏరా ఒరై అనుకోవడాలు, తర్వాత నువ్వు అనుకోవడాలు ఎక్కువైపోయాయి. అందుకనే ఆయుర్దాయాలు కూడా మధ్య మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి. భర్తతోటి తన ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఉండి పునిస్త్రీగా పోయేటటువంటి స్త్రీలు తక్కువైపోయారు. అందుకని ఏమండి అని మాత్రమే భర్తను పిలవాలి, భర్త నువ్వు అని మాత్రమే భార్యను పిలవాలి. అలాని ఏమే వసాయి అని పిలవకూడదు. ఎవరైనా 10 మంది వచ్చి ఉన్నారనుకోండి, అప్పుడు పేరు పెట్టి కూడా భార్యని వాళ్ళందరి ఎదురుగుండా పిలవకూడదు. దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలో చెప్పి అది వచ్చేయాలి. అంతేగాని ఎక్కడో హాల్లో కూర్చున్నారనుకోండి, నలుగురు చుట్టాలు ఎవరో వచ్చారు, చుట్టాలో ఫ్రెండ్సో వచ్చారు, ఈవిడ వంటింట్లోనో లేకపోతే ఈ పడక్కదిలో ఏవో సర్దుకోవడాలో ఏవో చేస్తోందనుకోండి, పేరు పెట్టి పిలిచేసి ఇలా రా ఒకసారి అని పిలవకూడదు. ఎందుకంటే అంతమందిలో భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆవిడ చిన్నబుచ్చుకుంటుంది. అందుకని తను లేచి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళో లేకపోతే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి రా వాళ్ళు పిలుస్తున్నారు అని నెమ్మదిగా పిలిస్తే ఆవిడ తప్పకుండా వస్తుంది. కాబట్టి భర్తని ఏమండి అనే పిలవాలి, భార్యని నువ్వు అనే పిలవాలి. భర్త నాకు ఉద్ధారకుడు కనుక నేను అహంకరించను. భర్తను నువ్వు అన్నట్లయితే పరమేశ్వరుని నింద చేసిన పాపం పడిపోతుంది. ఆయనకి తెలియంది కాదు, నాకు తెలిసినది ఉండవచ్చు. ఆ సందర్భంలో నాకు తెలిసింది ఆయనకు అనునయంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది భర్త ఆదరిస్తాడు. మా ఆయనకి ఏం తెలుసు అనే భావంతో నేను ఎప్పుడూ ఉండను. మా ఆయనకు ఏది తెలియదు అనే భావనతోటే ఉంటాను. నేను పొరపాటును కూడా నా బుద్ధి వైక్లభ్యాన్ని పొంది ఆయన మనసును గాయపడేటట్టుగా నేను ప్రవర్తించను. మనసులో నా భర్త గురించి ఆలోచిస్తే ఎప్పుడూ భక్తితోటే ఆలోచిస్తాను. ఆయన వలన నా జీవితం తరిస్తుంది. ఆయన నాకు ఇవ్వలేని సుఖం అన్నది లోకంలో లేదు. నేను ఏ సుఖాలు పొందినా ఆయన వలనే. ఈ భావన నాకు ఉండవడం వలన పరమప్రీతి నాకు జనిస్తూ ఉంటుంది. ఆయనను ధిక్కరించాలనే భావన నా మనసులోకి రాదు. ఆయనలో బలహీనత ఏదైనా ఉంటే నేను గోప్యంలో ఆయనకు చెబుతాను. అంతేగాని దానికి నేను గుండెలు బాదుకుని ఏడవలసిన అవసరం లేదు. చూడండి, భర్తతో కొంతమంది కళ్ళతో మాట్లాడతారు, కొంతమంది ముఖంతో మాట్లాడతారు, కొంతమంది నోటితో మాట్లాడతారు. భర్త ఎవరితోటైనా మాట్లాడుతుంటే భార్య ఆయనకేసి అప్పుడే మొదలెట్టావా అన్నట్లు చూసినట్లయితే ఆయన నిలువునా చచ్చిపోతాడు. అది చాలా ప్రమాదకరమైన ధోరణండి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. మనసులో వికృతమైన బుద్ధి ఏదో ఉన్నట్లయితే అటువంటి ధోరణి వస్తుంది. పురుషుడు ఎంత మంచివాడు కానివ్వండి, ఎంత ఏకపత్ని వ్రతుడు కానివ్వండి, ఏదో కారణానికి ఇంకొక ఆడవాళ్ళతో మాట్లాడేటప్పటికీ కళ్ళను మిటికరించి చూసే భార్యలు ఉంటారు. అంత అనుమానం మనకు ఉన్నట్లయితే ఎలా సహజీవనం చేస్తావు? చచ్చే వరకు ఇద్దరు దాంపత్యం చెయ్యాలి. ఆమె పోతే ఆయన బతికే లేదు, ఆయన జీవనానికి పుణ్యమే లేదు, సుఖమే లేదు. అంత పవిత్ర జీవితంలో అంత అపవిత్రమైన భావనలు మనసులో పెట్టుకుంటే దాంపత్యాలు ఎలా నడుస్తాయండి? తప్పే చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవడాపగలడండి? వాడు ఒప్పే చేస్తాడు, ఎందుకు తప్పు చేస్తాడు అన్న భావన ఉండాలి తప్పితే కళ్ళతో ఒకలా మాట్లాడడం, నవ్వుతూ ఒకలా మాట్లాడడం, ముఖంతో ఒకలా మాట్లాడడం, నోటితో ఒకలా మాట్లాడడం భర్త వ్యక్తిత్వాన్ని, భార్య వ్యక్తిత్వాన్ని కించపరచడమే అవుతుంది. ద్రౌపదీదేవి తాను అలా చేసేదానని కాను అని అంది. అంటే భర్త ఎవరితోటి మాట్లాడినా భార్య వెంటనే అనుమానాన్ని వ్యక్తం చేసేసి అదో రకంగా మారిపోయి
వాళ్ళతోటి బాగానే మాట్లాడావు, నాతో మాట్లాడేసరికి ఏమిటి అలా అయిపోతున్నావు అన్నట్టుగా మాట్లాడదు. తాను భర్తలతో చెప్పదలిచినది నిర్మోహమాటంగా చెప్పింది. ఉద్యోగ పర్వంలో ఆమె చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగిందండి. ఆమె అంతటి ధైర్యశాలి. మనం ఉద్యోగ పర్వంలో కూడా తెలుసుకుందాం ఆవిడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిందన్నది. ఆమె ఎప్పుడూ భర్తతో మనస్సు విప్పి మాట్లాడుతుంది. అంతే తప్పితే భర్త దగ్గర మాట్లాడవలసింది మాట్లాడకుండా ఏదో అభిప్రాయం పెట్టుకుని భర్తను చిన్నబుచ్చే విధంగా మాత్రం మాట్లాడదు. ఆవిడ ఇంకా అంది, సత్య, ఇది నాకు తెలిసి ఉంది. నేను ఇలా ప్రవర్తించను. వాళ్ళు దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఎంత గొప్పవాడని ఎవరు చెబుతున్నా నా భర్త కన్నా గొప్పవాడు మాత్రం కాడని నా మనసులో తలపోస్తాను. నా భర్త స్థానంలో ఈ 5గురే తప్పితే 6వ వాడికి చోటు లేదు. కాబట్టి ఆయన కన్నా ఆ స్థానంలో ఇంకొకడు సరైనవాడు కాడన్నదే నా జీవితాంత భావన. నా భర్త కన్నా గొప్పవాడు ఈ స్థానంలో ఉండడు. ఆయన దొరకడం నా అదృష్టం. ఆ భావనలో నేనుంటాను. స్నానం కానీ, భోజనం కానీ, నిద్రపోవడం కానీ ఈ 3 నేను భర్త కన్నా ముందు చెయ్యను అనే మాటకి ఒక కారణం ఉంది. అదేంటో తెలుసా అండి? దాని యందు ఒక ధర్మం ఉంది. భార్య తాను ముందుగా లేచి స్నానం చేయొచ్చు, అది తప్పేమీ కాదు. తాను ముందు లేచి స్నానం చేయడం అన్న అలవాటు ఉన్న ప్రతి స్త్రీ లోకంలో చాలా మంది ఉన్నట్టుగానే ఉంటారు. ద్రౌపదీదేవి తాను ముందు ఎందుకు స్నానం చేయదు అంటే, ముందుగా భర్త స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆయన ముందుగా స్నానం చేస్తే మరికొంతసేపు గాయత్రీ జపం చేసుకుంటాడు. ఇది ఆయనకి శ్రీరామరక్ష. అందుకని ఆయనకి ముందు స్నానానికి ఏర్పాటు చేస్తుంది. భర్త కంటే ముందుగా తాను భోజనం చేయను అని చెప్పింది. ముందుగా భోజనం చేస్తే ఆయనేమి దెబ్బలాడ్డు. కానీ పెద్దల యొక్క భోజన ఉచ్చిష్టం అవతల వారికి ఆయుర్దాయకారకం. ఉచ్చిష్టం అంటే ఎంగిలి తినాలి అని కాదు, మిగిలిన పదార్థం. అంటే ఒక పాత్రలో పదార్థాన్ని పెట్టి దానిని పరమేశ్వరుడికి చూపిస్తే ఆయన దాన్ని చూపుతో తింటాడు. అంతేగాని ఆయన ఎంగిలి చేసేసి మనకి నైవేద్యంగా ఇవ్వడు కదండి. దానిని చూపుతో తిన్నాడు అని గుర్తు. ఆయన తినగా మిగిలింది ప్రసాదం అవుతుంది. దానిని మనం కళ్ళకద్దుకొని తింటున్నాం. ఈ ప్రసాదం మనకు అన్నిటినీ ఇస్తోంది కదండి. ఇంట్లో తండ్రి యజమాని. ఆయన తినిన తర్వాత మిగిలిన వాళ్ళు తిన్నట్లయితే అది పిల్లలకు ఆయుర్దాయకారకం అవుతుంది. నా భర్త తినిన తర్వాత నేను తింటాను. ఎందుచేతనంటే అది నా ఆయుర్దాయకారకం. నేను తిన్న తర్వాత ఆయన తిన్నట్లయితే నా ఎంగిలి ఆయన తిన్నట్లు అవుతుంది. అప్పుడు ఆయనకి దోషం రాదు, కానీ ఒక ఇబ్బంది మాత్రం వస్తుంది. ఇప్పుడు తనకు దోషం వస్తుంది, అంటే ఆవిడికి దోషం వస్తుంది. తాను చిన్నది కదా, చిన్నదాని ఎంగిలి పెద్దవాడు తిన్నడు కదా. తను లఘువు, ఆయన గురువు. అటువంటప్పుడు ఆయనకి ఆ ఎంగిలి పెడితే దోషం కదండి. అయితే ఇక్కడ మనకి ఒక సంగతి కూడా తెలుసుకోవాలి. భార్యాభర్తలు ఒకళ్ళెంగిలి ఒకళ్ళు తినవచ్చు, కానీ దానికి కూడా ధర్మశాస్త్రంలో సమయం, సందర్భం ఉంటాయి. ఈ సమయ సందర్భాలని అనుసరించి పెట్టాలి తప్పితే ఇంకోలా పెట్టకూడదు. పెళ్లిలో తప్పకుండా పెట్టాలి. పెళ్లిలో ఇంకా హోమాలు అవి పూర్తవ్వవు, విడిది గృహ ప్రవేశం అవి ఏమీ అవ్వవు. అప్పుడు భోజనాల సమయం అయిందంటే కొంగుముడితోనే కూర్చుంటూ పెడతారు. కానీ ఈ సందర్భంలో శాస్త్రం ఏం చెప్పింది అంటే, వాళ్ళు ఇంకా హోమాలు అవి పూర్తి చేసి ఇంకా దాంపత్య జీవనం స్థిరపడకుండా పక్క పక్కన కూర్చుని ఏకపాత్ర యందు తినాలి. 2 పాత్రలు పెట్టి ఎంగిళ్ళు తినిపించడం తప్పు. వారి ముందు ఒక్క పాత్రే పెట్టాలి, అంటే ఒక కంచమే పెట్టాలి, పెట్టి అన్నం పెట్టాలి. కానీ ఇద్దరి మధ్యలో జలపాత్రను ఒకదానిని ఉంచాలి. ఇద్దరి మధ్యలో ఏదైనా బిందెను ఒకదానిని తీసుకొచ్చి పెట్టాలి. లేకపోతే ఒక చిన్న చెంబుతో నీళ్ళని పెట్టాలి. పెళ్ళి అయిపోయినా ఇంకా దాంపత్య జీవితంలో స్థిరపడలేదు కాబట్టి ఆ నీళ్ళ బిందెను వాళ్ళ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు రిసెప్షన్లు చేసేస్తున్నారు చూసారా, పెళ్ళి అవ్వకుండా ముందే రిసెప్షన్ పెట్టేస్తున్నారు చూసారా, వాళ్ళ మధ్య కూడా ఒక నీళ్ల బిందె పెట్టాలండి తప్పకుండాను. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు అవ్వలేదు, పక్కపక్కన కూర్చోబెట్టకూడదు. కాబట్టి ఇటువంటివి పెట్టాలి. కానీ నిజానికి వాళ్ళ దాంపత్యం ఒక పాత్రలో అన్నం తినడంతో ప్రారంభమవుతుంది. 2 పాత్రలలో అన్నం వడ్డించి ఆయన ఎంగిలి ఈవిడికి, ఈవిడ ఎంగిలి ఆయనకి తినిపించడం చేయకూడదు. ఉభయులు ఎంగిలే తింటారు అంతే. ఏకపాత్ర భోజనంతోనే వారి దాంపత్య జీవితం ప్రారంభం కావాలి. అంటే మనకి కనుక ఏమైనా అనుమానం ఉందనుకోండి, వేద భాష్యాలను కూడా పరిశీలించవచ్చండి. అందులో చెప్పారు, ఈ నొక్కి పెట్టి చెప్పారండి. అసలు పెళ్లి చేసినప్పుడు భోజనం ఎలా పెట్టాలో దానికి సంబంధించి ఒక ప్రకరణం ఉంది. కాబట్టి మనం ఈ విషయాలన్నీ చెప్పుకోవాలంటే పెద్ద ఒక 5-6 రోజులు పట్టేస్తూ ఉంటుంది. రామాయణంలో చూడండి భోజనాలు ఎలా పెట్టాలి అని దశరథ మహారాజు యజ్ఞం చేసినప్పుడు చెప్పారు. ఆ రకంగా భోజనాలు పెట్టాలి. కాబట్టి ఆయన తిన్న తర్వాత నేను తింటాను తప్పితే నేను తిన్న తర్వాత ఆయనకు పెట్టను. అందువల్ల నాకు దోషం రాదు. అంతేకాదు, ఆయన నా ఎంగిలి తింటే ఆయన తేజస్సు క్షీణిస్తుంది, నేను ఆయన ఎంగిలి తింటే నా తేజస్సు పెరుగుతుంది, ఆయన తేజస్సు కూడా పెరుగుతుంది. అందుకని ఆయనకు పెట్టి నేను తింటాను అంది.
అలా అనువర్తించే భార్య పట్ల భర్తకు ప్రేమ కాక ఇంకేముంటుందండి? ఎందుకు చీకాకు పడతాడు? ఎందుకు కోప్పడతాడు? ఎందుకు విసుగ్గా చూస్తాడు? మంత్రం వేసి, ఇంద్రజాలం వేసి భర్తను వశం చేసుకుంటారా? అందుకని భర్తతో కలిసి బతకడంలో భార్య ఇంట్లో ఉండి చూస్తూ ఉంటుందా? కాబట్టి ఆమె ప్రధాన పాత్ర ఎలా పోషిస్తోందో చెబుతోంది ద్రౌపదీదేవి సత్యభామతోటి. ఆవిడ ఇంకా ఏ విధమైన విషయాలు చెప్పి భర్తతో ప్రేమగా ఉండడానికి ఉండేటటువంటి కారణాలు చెప్పిందో మనం రేపటి పారాయణంలో ఇంకా కొన్ని తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.